వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్స్ సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యాజ్ పర్ బేస్డ్ ఆన్ ఐటీఐ సిలబస్ మీద ఉంటాయి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఐటీఐ బుక్ ఆబ్జెక్టివ్ బుక్ అన్వానీ నుంచి కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అండి ఇవి. ఓకే, మీ దగ్గర ఎవరైనా బుక్ ఉంటే అందులో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఆల్టర్నేటర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు అలా 2-3 టైమ్స్ వీడియో చూస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతాయండి. ఎగ్జామ్లో మీరు ఈజీగా రాయగలుగుతారు. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అమెజాన్లో మన ఛానల్ నుంచి వైజాగ్ టెక్ హబ్ పబ్లికేషన్స్ నుంచి ఓ బుక్ ఉందండి అమెజాన్లో. అది జేఎల్ఎంకి మ్యాక్సిమం యూజ్ అవుతుంది. మీరు కావాలంటే అమెజాన్ నుంచి పర్చేజ్ చేయొచ్చు అండి. మీరు అమెజాన్లో సెర్చ్లోకి వెళ్ళి జేఎల్ఎం అని టైప్ చేస్తే మీకు బుక్ వస్తుంది. ఓకే, కమింగ్ టు సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఆబ్జెక్టు టైప్ క్వశ్చన్స్ అండి. అయితే ఇది ఏంటంటే జస్ట్ వైవా క్వశ్చన్స్ టైప్ ఉంటాయండి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ కింద వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వాట్ డూ యూ మెంట్ బై ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటండి? ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ అని చెప్పి మనం చదువుతాం. ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్, ఇది అందరికీ తెలిసిందే. అలాగే ఇది ఏం చేస్తుందండి? సర్క్యూట్లో పవర్ని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. పవర్ ట్రాన్స్ఫర్ చేయడం అని ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడం ఒకటే. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అయితే వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అండ్ పవర్. అంటే ఫ్రీక్వెన్సీని ఎక్కడ చేంజ్ చేయదు అనమాట. 50 Hz ఉంటే 50 Hz. అలాగే మనకి ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చే పవర్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వదు అనమాట. సో ఇంకోటి ఏం చేస్తుంది? వోల్టేజ్ని స్టెప్ అప్ ఆర్ వోల్టేజ్ని స్టెప్ డౌన్. సో ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ చేసే ఫంక్షన్స్ అండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఆన్ వాట్ ప్రిన్సిపల్ డస్ ద ట్రాన్స్ఫార్మర్ డిపెండ్? ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అవుతుంది అంటే మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ అండి ఇది. మ్యూచువల్ ఇండక్టెన్స్ కదండి, మ్యూచువల్ ఇండక్షన్. వెరీ ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ పార్ట్స్ ఏంటి అని అడిగారు. ఏముంటాయండి? ప్రైమరీ సైడ్ వైండింగు, పీడబ్ల్యూ ప్రైమరీ వైండింగు, ఎస్డబ్ల్యూ సెకండరీ వైండింగు, మ్యాక్సిమం కోరు. అంతే, ఇవే అంటే ఎసెన్షియల్ పార్ట్స్ అండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైండింగ్ టు విచ్ ద సప్లై ఈస్ గివెన్? ఎప్పుడు కూడా సప్లై దేనికైతే ఇస్తామో అది దాన్ని ప్రైమరీ సైడ్ వైండింగ్ అంటారనమాట. అలాగే సప్లై టేకెన్, చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైండింగ్ ఫ్రమ్ విచ్ ద సప్లై టేకెన్ ఎప్పుడు కూడా ఇది ప్రైమరీ సైడ్ అంటే ప్రైమరీ వైండింగ్ అని అంటారు. ప్రైమరీ వైండింగ్ సప్లై ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నామో దాన్ని సెకండరీ వైండింగ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద రీజన్ దట్ ద కోర్ ఈస్ మేడ్ లామినేషన్స్? మనకి కోర్ అనేది లామినేషన్ చేస్తారండి. సో మీకు రెండు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 పాయింట్లు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ట్రాన్స్ఫార్మర్లో వాడేది సిలికాన్ స్టీల్ వాడతాం. ఏంటి వాడతామండి? సిలికాన్ స్టీల్. రెండోది ఇది లామినేషన్స్ చేస్తాం. సిలికాన్ స్టీల్ విత్ లామినేషన్స్. చూడండి, మీరు ఎనీథింగ్ సిలికాన్ స్టీల్ ఎందుకు వాడతామంటే హిస్టెరిసిస్ లాసెస్ని తగ్గించడం కోసం వాడతాం. హిస్టెరిసిస్ లాస్ని తగ్గించాలంటే సిలికాన్ స్టీల్ వాడతాం. అలాగే లామినేషన్స్ ఎందుకంటే ఎడ్డీ కరెంట్ లాసెస్. వెరీ ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్ఫార్మర్లో సిలికాన్ స్టీల్ ఎందుకు వాడతామంటే కోర్ మెటీరియల్ హిస్టెరిసిస్ లాస్ తగ్గించడానికి. అలాగే లామినేషన్స్ దేనికంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ తగ్గించడానికి. నెక్స్ట్ చూడండి, లామినేషన్స్ ఎందుకు వాడతారని
మీకు ఇప్పుడే చెప్పాను కదండి, ఎడ్డీ కరెంట్ లాసెస్ని తగ్గించడానికి. నెక్స్ట్, హౌ మెనీ మ్యాగ్నెటిక్ పాత్స్ ఆర్ దేర్ ఇన్ ద కోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? కోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో ఎన్ని మ్యాగ్నెటిక్ పాత్స్ ఉంటాయంటే ఒకటే ఉంటుందండి. ఓకే, ఎందుకంటే కోర్ టైప్ అనేది మనకి జస్ట్ ఇలా ఉంటుంది. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇలా ఉంటుంది. సిరీస్ మ్యాగ్నెట్ అని కూడా అంటారు. సో ఒకటే ఉంటుంది, ఇలాగ ఫ్లక్స్ అనేది ఇలాగ ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓన్లీ వన్ ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ మ్యాగ్నెటిక్ పాత్స్ ఆర్ దేర్ ఇన్ ద సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్? సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయండి. అలా సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందంటే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. జస్ట్ సింపుల్గా చిన్న డయాగ్రామ్ ఇస్తున్నానండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉండి ఒక పాత్ ఏమో ఇలా ఉంటుంది, ఇంకో పాత్ ఏమో ఇలాగ ఉంటుంది. సో సెల్ టైప్, ఇది కోరు, ఇది సెల్ టైప్. ఓకే, ఇంపార్టెంట్ అండి. కోర్ టైప్లో ఎన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటాయి, ఎన్ని పాత్స్ ఉంటాయి? ఒకటే పాత్ ఉంటుంది. అలాగే సెల్ టైప్లో ఎన్ని పాత్స్ ఉంటాయంటే 2 పాత్స్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ట్రాన్స్ఫర్మేషన్ రేషియో? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే మనకి ఏం అర్థమైంది అని అడిగారు. మీకు ఇక్కడ చెప్తాను చూడండి. చూడండి, ట్రాన్స్ఫార్మర్ మీరు తీసుకుంటే ఎలా ఉంటుందంటే E2 by E1 is equal to N2 by N1 is equal to K. ఈ Kనే మనం ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అని అంటారు. చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ట్రాన్స్ఫార్మర్ పవర్ రేటింగ్ అనేది ప్రైమరీ సైడ్ సెకండరీ సైడ్ సేమ్ ఉంటుందండి. దీని నుంచి ఇంకో ఈక్వేషన్ కూడా మనం డిరైవ్ చేయొచ్చు. ప్రైమరీ సైడ్ పవర్ E1 I1 ఈజ్ ఈక్వల్ టు సెకండరీ సైడ్ పవర్ E2 అంటే పవర్, ఇది ఈ పవర్ అనేది KW కదండి, KVA, ఎందుకంటే వోల్ట్ యాంపియర్ అనమాట. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చండి? E2 by E1 ఈజ్ ఈక్వల్ టు I1 by I2 ఈజ్ ఈక్వల్ టు K, దట్ ఈజ్ ఈక్వల్ టు N2 by N1 అని కూడా రాయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం ఆల్మోస్ట్ చాలా డెప్త్ లెవెల్లో మన ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయబడుతున్నాయండి. సో మీరు ఆ వీడియోస్ చూస్తే ఈ థియరీ పార్ట్ మొత్తం మీకు ఫుల్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ మీకు అప్ టు ఇంజనీరింగ్ లెవెల్ వరకు ఉంటుందండి ఆ కాన్సెప్ట్. అప్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు కూడా యూజ్ అయ్యే కాన్సెప్ట్ అది. సో మీరు ఆ వీడియోస్ రెగ్యులర్గా చూస్తే ఈ ఆన్సర్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మీకు ట్రాన్స్ఫార్మర్స్ మీద స్పెషల్గా, ఓన్లీ ట్రాన్స్ఫార్మర్స్ మీద స్పెషల్గా వీడియోస్ చేసి పెట్టడం జరిగిందండి. మీరు అవి చూస్తే మీకు థియరీ పార్ట్ ఈజీగా అర్థమైపోద్ది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ఇంతవరకు చేసాం వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ట్రాన్స్ఫర్మేషన్ రేస్ అయిపోయింది కదండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కంప్లీట్ ఫార్ములా ఫర్ ఈఎంఎఫ్ ఇంక్లూడెడ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్? ఈఎంఎఫ్ ఫార్ములా అడిగారండి. సింపుల్ అండ్ ఆల్రెడీ ఆల్టర్నేటివ్స్ ఎప్పుడైనా చెప్పాను. ఈజ్ ఈక్వల్ టు 4.44 ఇంటూ మ్యాక్సిమం ఫ్లక్స్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎన్ అండి. ఇక్కడ మనకి ఈ కేపీ కేడబ్ల్యూ అన్నవి రావన్నమాట. ఓకే, నెక్స్ట్, ఫర్ వాట్ పర్పస్ ద ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్? ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లోని ఆయిల్ పోస్తాం కదండి, అది ఎందుకోసం అంటే ఫస్ట్ వన్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయడం కోసం, ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయడానికి మెయిన్. రెండోది కూలింగ్ పర్పస్. ట్రాన్స్ఫార్మర్లో ఉన్న హీట్ని మనం కూల్ చేయడం కోసం విత్ హెల్ప్ ఆఫ్ ఆయిల్ మనం కూల్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై ఫ్లాష్ పాయింట్ ఫర్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్కి ఫ్లాష్ పాయింట్ ఏంటి అంటే చూడండి, ఈ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఉంటుంది కదండి, ఈ ఆయిల్ తాలూకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయి అది వేపర్స్ రూపంలో కన్వర్ట్ అయిపోద్దండి. కన్వర్ట్ అయిపోయి ఆ టెంపరేచర్ ఇంకా బాగా ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఇగ్నిషన్ అయిపోద్ది, అంటే కాలిపోతుంది అనమాట. సో ఫ్లాష్ పాయింట్ అంటే అది. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై ఫైర్ పాయింట్? ఇక్కడ ఫ్లాష్ పాయింట్ వేరు, ఫైర్ పాయింట్ వేరండి. ఫ్లాష్ పాయింట్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి అది వేపర్ రూపంలో కన్వర్ట్ అవుద్ది. ఫైర్ పాయింట్ అంటే ఆ టెంపరేచర్ దగ్గర ఆయిల్ అనేది ఫైర్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఫర్ వాట్ పర్పస్ ఈజ్ బ్రేతర్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్? బ్రీతరు ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి ఫిట్ చేసి ఉంటుంది అంటే, ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ లెవెల్ ఎప్పుడు కూడా ఆయిల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు పైకి వెళ్తుంది, అలాగే టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు కిందకు వస్తుందండి. సో ఈ పైకి కిందకు మూమెంట్లో ఉన్నప్పుడు ఆయిల్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో
పైన ఖాళీ ప్లేస్లో ఉన్న ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఎయిర్ బయటకు వచ్చినప్పుడు పర్వాలేదండి. అదే ఆయిల్ మళ్ళీ డౌన్ అయినప్పుడు ఆ పైన ఉన్న గ్యాప్ ఎయిర్ ఫిల్ అయిపోద్ది కదండి. సో ఆ గ్యాప్ ఎయిర్ ఫిల్ అయిపోయినప్పుడు అవుట్ సైడ్ ఎయిర్ అనేది బయటకు వెళ్తుంది. సో అవుట్ సైడ్ ఎయిర్కి ఏముంటుంది? మాయిశ్చర్ ఉంటుంది. అవుట్ సైడ్ ఎయిర్కి మాయిశ్చర్ ఉంటుంది. సో ఈ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయడం కోసం మనం బ్రేతర్ని వాడతాం. నెక్స్ట్, ఫర్ వాట్ పర్పస్ ఈస్ ద కన్జర్వేటర్ ఫిట్టెడ్ ఇన్ టాప్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్? టాప్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్లో కన్జర్వేటర్ ఫిట్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ పర్పస్ మనం ఆయిల్ పోయడానికి. నెక్స్ట్, ఒకవేళ కన్జర్వేటర్ ట్యాంక్ లేదనుకోండి, ఆయిల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అంటే ఆయిల్ పైకి కిందకి వెళ్ళినప్పుడు దానికి సరైన మూమెంట్ ఉండాలండి. లేదనుకుంటే లీక్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఒక స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ మెటీరియల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద బ్రీతర్? బ్రీతర్లో ఏటి ఫిల్ చేస్తారంటే సిలికా జెల్. చాలా ఇంపార్టెంట్ అండి. సిలికా జెల్ ఎలా ఉంటుందంటే దాని కండిషను ప్యూర్గా ఉన్నప్పుడు ఇంచుమించుగా బ్లూ కలర్లో ఉంటుందండి. అది మాయిశ్చర్ అబ్జర్వ్ చేసి అది పాడైపోద్ది కదండి. దానికి అది ఏ కలర్లో ఉంటుంది అంటే పేల్ పింక్ కలర్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ పింక్ కలర్లో ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎమర్జెన్సీ రిలీజ్? ఎమర్జెన్సీ రిలీజ్ అంటే ఏంటి? చూడండి, ఎమర్జెన్సీ రిలీజ్ అంటే ఏం లేదండి, ట్రాన్స్ఫార్మర్లో ఏమన్నా ఫాల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయండి. వాట్ ఈజ్ ఎమర్జెన్సీ రిలీజ్ అంటే ట్రాన్స్ఫార్మర్లో ఏమైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఆయిల్ టెంపరేచర్ గురై అది గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ గ్యాసెస్ మనం రిలీజ్ చేయాలన్నమాట. రిలీజ్ చేయకపోతే అక్కడ ఎయిర్ గ్యాప్ కింద ఫామ్ అయిపోతాయి. సో దాన్నే ఎమర్జెన్సీ రిలీజ్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఫ్లక్స్ బిట్వీన్ నో లోడ్ అండ్ ఆన్ లోడ్? ఆన్ లోడ్కి నో లోడ్కి ఫ్లక్స్ ఎలాగ ఉంటుందని అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ, కాన్స్టెంట్ పవర్తో పాటు కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ కూడా. రాసుకోండి, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్. అంటే ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో లోడ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ట్రాన్స్ఫార్మర్లో ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ విల్ బీ ద ఎఫెక్ట్ ఆన్ ద ప్రైమరీ సైడ్ ఇఫ్ ద లోడ్ ఆన్ ద సెకండరీ సైడ్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్? అంటే సెకండరీ సైడ్ లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎలాగుంటుంది అని అడిగారండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ మిస్ అయింది. జస్ట్ యాక్చువల్గా ఇక్కడ ఏదైతే రాశానో అది దీని ఎక్స్ప్లెనేషన్ అండి. చూడండి, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద ఫ్లక్స్ బిట్వీన్ నో లోడ్ అండ్ ఆన్ లోడ్? ఆన్ లోడ్లో అన్నా నో లోడ్లో అన్నా ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ కాబట్టి ఆన్ లోడ్లో ఉన్న లోడ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దీని నెక్స్ట్ క్వశ్చన్ మీకు అది కింద రాయడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారండి. అందుకే నేను దీన్ని మీకు చెరిపేసి మళ్ళీ చెప్తాను. చూడండి, నో లోడ్కి ఫుల్ లోడ్కి ఫ్లక్స్ రిలేషన్ ఎలాగుంటుంది అంటే సేమ్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ నో లోడ్ కరెంట్? నో లోడ్ కరెంట్ తాలూకు ఫంక్షన్ ఏంటి? నో లోడ్ తాలూకు ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ వర్కింగ్ ఫ్లక్స్. ఇక్కడ రాస్తాను చూడండి, నో లోడ్ కరెంట్ తాలూకు ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి కావాల్సిన వర్కింగ్ ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుందండి. రెండోది ఏంటంటే నో లోడ్ లాసెస్కి ఎంత కావాలో అంత సప్లై చేస్తుంది అనమాట. నో లోడ్ లాసెస్ ఏముంటాయండి? నో లోడ్ లాసెస్ అంటే ఏంటంటే ఐరన్ లాసెస్ ప్లస్ నో లోడ్ కాపర్ లాస్ ఉంటాయి కాబట్టి అవి నెగ్లిజిబుల్ అనమాట. సో ఓన్లీ ఐరన్ లాసెస్కి అలాగే నో లోడ్ వర్కింగ్ ఫ్లక్స్కి కూడా నో లోడ్ కరెంట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, సెకండరీ సైడ్ మనం ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? లోడ్ని అడిగారు. సో ప్రైమరీ సైడ్ కూడా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. విచ్ టెస్ట్ ఈస్ అప్లైడ్ టు ఫైండ్ అవుట్ ద ఐరన్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? ఐరన్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ టెస్ట్ అంటే ఓసీ టెస్ట్ అండి. ఓసీ టెస్ట్ అనేది ఐరన్ లాస్కి అలాగే ఎస్సీ టెస్ట్ అన్నది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అన్నది కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇప్పుడే చెప్పాను కదండి, నో లోడ్ మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అలాగే కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఇక్కడ చూడండి, విచ్ టెస్ట్ ఈస్ అప్లైడ్ టు ఫైండ్ అవుట్ ద కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే ఎస్సీ టెస్ట్ అనమాట. నెక్స్ట్, వై ద కాపర్ లాసెస్ ఆర్ అవాయిడెడ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఆల్మోస్ట్ కరెంట్ అనేది నో లోడ్ కరెంట్ తీసుకుంటుందండి. సో ఓన్లీ నో లోడ్ కరెంట్ అనేది చాలా తక్కువ 2 to 5% ఆఫ్
ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. సో దాంట్లో మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వై ద ఐరన్ లాసెస్ ఆర్ అవాయిడెడ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. వై ద ఐరన్ లాసెస్ ఆర్ అవాయిడెడ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఐరన్ లాస్ అవాయిడ్ చేయమండి. ఇక్కడ ఏంటంటే ఇది కాపర్ అనమాట. వై ద కాపర్ లాసెస్ ఆర్ అవాయిడెడ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో కాపర్ లాస్ ఎందుకు అవాయిడ్ చేస్తామంటే ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. అయితే ఇంకా మిగిలింది ఏంటంటే వై ద ఐరన్ లాసెస్ ఆర్ అవాయిడెడ్ ఇన్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అవ్వాలి. ఇక్కడ మనం చూడండి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము, కాపర్ లాసెస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అలాగే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఐరన్ లాస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు నో లోడ్ కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కాపర్ లాస్ నెగ్లెక్ట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు మనం ఇచ్చే అప్లైడ్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు ఐరన్ లాస్ ఎప్పుడు కూడా వోల్టేజ్ మీద డిపెండ్ అవుతాయండి. సో ఎప్పుడైతే మనం వోల్టేజ్ తక్కువ అప్లై చేస్తామో మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఐరన్ లాస్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి మన ట్రాన్స్ఫార్మర్ థియరీ క్లాస్లో మీకు చెప్పడం జరిగిందని వీడియోస్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, వై ఈజ్ ద ఆటో ట్రాన్స్ఫార్మర్ నాట్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజ్. హై వోల్టేజ్లో ఆటో ట్రాన్స్ఫార్మర్ మనం ఎందుకు యూజ్ చేయమంటే, ఆటో ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీకి సెకండరీకి కొద్దిగా కామన్ వైండింగ్ ఉంటుందండి. ప్రైమరీకి సెకండరీకి మంచి కొద్దిగా కామన్ వైండింగ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి హై వోల్టేజ్ దగ్గర దీన్ని ఆపరేట్ చేయలేం. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఆటో ట్రాన్స్ఫార్మర్ దగ్గర మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కాపర్ సేవ్ అవుతుందండి, కాపర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ మనకి సిటీ అండ్ పీటీ. సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ఐ అండ్ వి అబోవ్ విచ్ సిటీ అండ్ పీటీ ఆర్ యూజ్డ్. లిమిట్ అంటే లిమిట్ ఎంత అని అడిగారండి. జనరల్గా ఇది 100 amps, ఇది ఒక 750 volts ఉంటుందండి. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, వాట్ వి షుడ్ డూ బిఫోర్ డిస్కనెక్టింగ్ ద యాంపియర్ మీటర్ ఫ్రమ్ ద సెకండరీ ఆఫ్ సిటీ. సో మన సిటీ ఎప్పుడు కూడా సెకండరీ ఓపెన్ చేయకూడదండి. సిటీ సెకండరీ ఎప్పుడు కూడా మనం ఓపెన్ చేయకూడదు. సిటీ సెకండరీకి ఉన్న యాంమీటర్ మనం డిస్కనెక్ట్ చేసే ముందు ఆ టర్మినేషన్ షార్ట్ సర్క్యూట్ చేసి మనం డిస్కనెక్ట్ చేయాలన్నమాట. సిటీ ఎప్పుడు కూడా సెకండరీ ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఓపెన్ చేయగానే హై వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అయిపోయి సిటీ బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ విల్ బి ద రిలేషన్ ఆఫ్ పవర్ ఇఫ్ ద సెకండరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ స్టార్ అండ్ డెల్టా రెస్పెక్టివ్లీ. సో ఈ రిలేషన్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి. మనకు తెలుసు పవర్ అనేది మీరు స్టార్లో తీసుకున్న డెల్టాలో తీసుకున్న పవర్ అనేది మనకి సేమ్ ఉంటుందండి. P = √3 VL IL cos phi ఆర్ 3 × V phase I phase cos phi అండి. ఇది ఎలా ఎక్కడ తీసుకున్నా మీకు √3 VL IL cos phi కానీ 3 × V phase I phase cos phi సేమ్ అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ జస్ట్ కొన్ని బిట్లు ఇచ్చారండి. 31 చూడండి, 31 క్యాలిక్యులేట్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇది మీరు చూడండి, ప్రైమరీ సైడ్ 220 volts ఉంది, సెకండరీ సైడ్ 110 volts ఉంది, ఇక్కడ 5 amps కరెంట్ ఉంది. సో ఫార్ములా ఏంటంటే ఇప్పుడే చెప్పాను మీకు ఫార్ములా, E2/E1 = I1/I2. ఇది చేస్తే మీరు ఈ రెండు సమ్స్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఎల్వి సైడ్ కరెంట్ ఎక్కువ ఉంటుందండి. సో కరెంట్ ఎక్కువ ఉంటుందంటే ఆ వైండింగ్ తాలూకు థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే హెచ్వి సైడ్ కరెంట్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం తక్కువ థిక్నెస్ ఉన్న వైర్ని హెచ్వి సైడ్ వాడతాం. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ చూసి చెప్పాలంటే థిక్నెస్ ఎక్కువ ఉన్న వైర్ని మనం ఎల్వి వైండింగ్ అని. ఎందుకంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఎల్వి వైండింగ్లో ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే వోల్టేజ్ తగ్గించామో కరెంట్ ఎక్కువైపోతుంది. మీకు పవర్ అనేది సేమ్ కాబట్టి వోల్టేజ్ తగ్గేసరికి కరెంట్ పెరిగిపోతుంది అనమాట. ఓకే, ఇది సింపుల్గా స్టేట్మెంట్ రూపంలో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చెప్పానండి. ఇప్పుడు డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రీక్వెన్సీయా, ట్రాన్స్ఫార్మ్స్ వోల్టేజా, ట్రాన్స్ఫార్మ్స్ కరెంటా, ట్రాన్స్ఫార్మ్స్ కరెంట్ అండ్ వోల్టేజా, ట్రాన్స్ఫార్మ్స్ పవరా? ఫ్రెండ్స్ పాజ్ చేయండి, చాలా ట్రిక్కీగా ఉంది క్వశ్చన్. నాకు తెలిసి చాలామంది ట్రాన్స్ఫార్మ్స్ పవర్ అని పెడతారు. కాదండి, ఇది పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక సర్క్యూట్ని ట్రాన్స్ఫార్మ్ చేయదండి. సో కరెంట్ని వోల్టేజ్ పెరిగిందంటే వోల్టేజ్ పెంచుద్ది, లేదంటే వోల్టేజ్ తగ్గిస్తుంది, లేదంటే కరెంటు పెంచుతుంది, లేదా కరెంటు తగ్గిస్తుంది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. సో నా కామెంట్లో దయచేసి ఎవరైతే చూసారో వాళ్ళందరూ ఆప్షన్ ఈ పెట్టారా, ఆప్షన్ డి పెట్టారా అని నాకు కామెంట్లో ట్యాగ్ చేయండి. ఓకే, నెక్స్ట్
ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్, మెయిన్ ఫంక్షన్ ఏంటి? టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద డీసీ అంటే అసలు డీసీ కాన్సెప్టే లేదు. టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ఏసీ వోల్టేజ్, ఓకే కరెక్టే. టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ, కాదు, ఫ్రీక్వెన్సీ మార్చదు, డీసీ కాన్సెప్టే ఉండదు. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ వర్క్స్ ఆన్ ఏసీలోనే వర్క్ చేస్తుందని, ట్రాన్స్ఫార్మర్కి డీసీ ఇస్తే ప్రైమరీ సైడ్ కాలిపోతుంది. ఓకే, నెక్స్ట్ మూడో చూడండి. వెన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ టు కపుల్ ద అవుట్పుట్ ఆఫ్ ఎన్ యాంప్లిఫైయర్ టు లౌడ్ స్పీకర్, ద మెయిన్ యూజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. సో మనం యాంప్లిఫైర్స్కి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తామండి. దాని యూజ్ ఏంటి? యూజ్ దేనికంటే టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ద యాంప్లిఫైర్ అవుట్పుట్, టు మ్యాచ్ ద ఇంపిడెన్స్ విత్ ఏ వ్యూ టు గెట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, టు ప్రొవైడ్ డీసీ ఐసోలేషన్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఏంటంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్, అంటే ట్రాన్స్ఫార్మర్ని మనం ఇంపిడెన్స్ మ్యాచింగ్ కూడా యూజ్ చేస్తామండి, చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్లో మనం వాడతాం. నెక్స్ట్, వెన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ టూ యాంప్లిఫైర్ స్టేజెస్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. సో మనకి ముందు చూసిన క్వశ్చన్ లాగే ఉందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ బిట్వీన్ వాడుతున్నారు. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వెన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ టూ యాంప్లిఫైర్ స్టేజెస్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాలుగో క్వశ్చన్, ఆప్షన్స్ చదవండి. ఆప్షన్స్ ఏంటంటే టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ద ప్రిసీడింగ్ స్టేజ్ అంటే ముందు స్టేజ్ అనమాట. టు మెయింటైన్ ద ఇంపిడెన్స్ విత్ ఎ వ్యూ టు గెట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫార్మర్, టు ప్రొవైడ్ డీసీ ఐసోలేషన్. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి డీసీ ఐసోలేషన్ కింద వాడతాం. ఇది కూడా మీకు ఎలక్ట్రానిక్స్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఐదో చూడండి. ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ దట్ వైండింగ్ ఏంటి? ఫ్రమ్ విచ్ ఎనర్జీ ఈజ్ విత్డ్రాన్ బై ద లోడ్ టు విచ్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ బై ద ఎనర్జీ సోర్స్ కనెక్ట్ అయ్యేది ప్రైమరీ, లోడ్ కనెక్ట్ అయ్యేది సెకండరీ అని ఆల్రెడీ చెప్పాను మీకు. నెక్స్ట్ ఆరో చూడండి. ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి? ప్రైమరీ వైండింగ్ ఆరోది ఏంటి? ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆల్వేస్ హై వోల్టేజ్ వైండింగా, ఈజ్ ఆల్వేస్ లో వోల్టేజ్ వైండింగా, కుడ్ ఎయిదర్ బి లో వోల్టేజ్ ఆర్ హై వోల్టేజ్. ఇది మనం చెప్పలేమండి. ప్రైమరీ అనేది హెచ్వి అవ్వచ్చు, హెచ్వి అవ్వచ్చు, లేదా ఎల్వి అవ్వచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏడో చూడండి. ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ ఫాలోయింగ్ వైండింగ్ హెస్ గాట్ మోర్ క్రాస్ సెక్షన్ ఏరియా. మీకు ఆల్రెడీ చెప్పానండి, ఎల్వి అనేది ఎక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది కాబట్టి దాని థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో థిక్నెస్ ఎక్కువ ఉందంటే దాని ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీని ఆన్సర్ ఏంటంటే 7th వన్ డి. లో వోల్టేజ్ వైండింగ్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లో వోల్టేజ్ వైండింగ్ కూడా ఎప్పుడు హై కరెంట్ డ్రా చేస్తుంది. ఎనిమిదో చూడండి. విచ్ వైండింగ్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఈఎంఎఫ్ అనేది ఎక్కువ ఇండ్యూస్ అవుతుంది. సో హెచ్వి వైండింగ్కి ఎక్కువ టర్న్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎనిమిదో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉందండి, ప్రైమరీ అని ఉంది. ఇక్కడ ప్రైమరీ సెకండరీ అని మనం చెప్పలేమండి. ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్కి ఏది ప్రైమరీయో ఏది సెకండరీ ఎలా చెప్తామంటే సోర్స్ కనెక్ట్ అయింది ప్రైమరీ, లోడ్ కనెక్ట్ అయింది సెకండరీ. అది హెచ్వి ఎల్వి అనేది మనం చెప్పలేమండి. ఓకే, చూసి చెప్పలేము. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ప్రకారం మనం చెప్పాలి, ఎందుకంటే ఏది హెచ్వి ఏది ఎల్వి అని చెప్పి మనకు బయట కనబడదు కదా. సో ట్రాన్స్ఫార్మరు మీరు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్ హెచ్వి ఎల్వి అని ట్రీట్ చేస్తామండి. ప్రైమరీ సెకండరీ అని మనం చెప్పలేము. అలాగే ప్రైమరీ సైడ్ ఖచ్చితంగా హెచ్వి ఉంటుందని చెప్పలేము, లేదంటే ఖచ్చితంగా ఎల్వి ఉంటుందని కూడా చెప్పలేము. ఆప్షన్ ఏ ప్రైమరీ వైండింగ్ అని ఇచ్చారు, ఇక్కడ ఆప్షన్ బి సెకండరీ వైండింగ్ అని ఇచ్చారు. ఇక్కడ సి చూసారా, ఆప్షన్ సి మీరు చూస్తే హై వోల్టేజ్ వైండింగ్. సో ఎనిమిదోది ఆన్సర్ ఏంటి సి. నెక్స్ట్ తొమ్మిదోది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్ టు సప్లై. చూడండి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్ టు గివ్ సప్లై. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇందులో దేనికి ఇవ్వాలి? చూడండి, 60 వాట్ 230 వాట్ ఎలక్ట్రికల్ ల్యాంప్గా, ఎలక్ట్రిక్ బెల్లక, నియోన్ సైన్ ల్యాంప్గా, నన్ ఆఫ్ ద. ఇక్కడ చూస్తే నియోన్ సైన్ ల్యాంప్స్. నియోన్ సైన్ ల్యాంప్స్ మనం ఎక్కడ వాడతామని చెప్పుకున్నామండి, మనం డెకరేషన్ ల్యాంప్స్లో గట్రా వాడతామని మనం చెప్పాం. డెకరేషన్ ల్యాంప్స్ అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ అండి, సారీ, నియాన్ ల్యాంప్స్ ఎక్కడ వాడతారంటే అడ్వర్టైజింగ్ బోర్డ్స్లో వాడతాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, సిపిడిసిఎల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో దీని గురించి చెప్పాం. నెక్స్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దేనికి
ఏ సర్క్యూట్కి అవసరం అంటే ఎలక్ట్రిక్ బెల్కండి. నియాన్ సైన్ ఏమో స్టెప్ అప్, ఇది స్టెప్ డౌన్. సో 2 క్వశ్చన్లు కవర్ అయిపోయినాయి. నెక్స్ట్, వోల్టేజ్ ఆఫ్ ఏ మినియేచర్ సైజ్ నైట్ బల్బ్ యూజ్డ్ ఇన్ హౌస్. సో వోల్టేజ్ ఎంత ఉంటుందంటే మినియేచర్ సైజు నైట్ బల్బ్ దాని వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 11ది స్టాండర్డ్ క్వశ్చన్ అండి. 6 వోల్ట్ ఏసీ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్, స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ టు సప్లై ఇన్ ఇండియా. ఇండియాలో స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి? చాలా సింపుల్, అందరికీ ఇది తెలిసిన క్వశ్చనే, దీని గురించి ఎక్కువ కన్ఫ్యూజన్ అవసరం లేదు. 50 Hz. నెక్స్ట్, ఐరన్ కోర్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లామినేటెడ్. ఆల్రెడీ మీకు చెప్పానండి, మీరే క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఎంతమంది ఆన్సర్ చేశారు కూడా నాకు ఏదైనా ట్యాగ్ చేయండి. ఐరన్ కోర్ ఎందుకు లామినేట్ చేస్తాము అంటే టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాస్. ఓకే, సో ఆల్రెడీ థియరీలో చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీకు ఇక్కడ సగం ఆబ్జెక్టివ్లో కవర్ అయిపోతాయండి. నెక్స్ట్ 14వ క్వశ్చన్, ప్రైమరీ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ నో లోడ్ టెస్ట్ విల్ డ్రా కరెంట్. చూడండి, ప్రైమరీ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ నో లోడ్ విల్ డ్రా లీస్ట్ కరెంట్ ఫ్రమ్. చూడండి, ఇక్కడ 220 volts డీసీ అంటే డీసీ ఇవ్వం కాబట్టి ఇది కాదు. 220 volts 50 Hz ఏసీ సప్లై, సో ఇది ఇవ్వచ్చు. 220 volts 25 Hz. ఎప్పుడు కూడా మనం ఫ్రీక్వెన్సీ తగ్గించి ఇవ్వకూడదండి. వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ రేషియో కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తూ ఇవ్వాలన్నమాట. సో ఆప్షన్ బి 14ది ఏంటి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15 చూడండి, ప్రైమరీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అండ్ నో లోడ్ విల్ డ్రా లీస్ట్ కరెంట్. అంటే నో లోడ్లో ప్రైమరీ కరెంటు తక్కువ డ్రా చేస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు? వెన్ ఐరన్ కోర్ ఈస్ ఫుల్లీ విత్డ్రాన్ ఫ్రమ్ ప్రైమరీ వైండింగా, లేదంటే వెన్ ఐరన్ కోర్ ఈస్ ఫుల్లీ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ప్రైమరీ వైండింగ్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అబౌవ్ 90 to 100%. 90 to 100% ఉంటుందండి. 100 ఉండదు, 95, 96 అలా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి మెకానికల్ లాసెస్ ఉండవు. సో నో మెకానికల్ లాసెస్ అండి. ఓన్లీ ఐరన్ లాసెస్, నెక్స్ట్ కాపర్ లాసే ఉంటాయి. సో ఎఫిషియన్సీ అనేది ట్రాన్స్ఫార్మర్కి 98 అలా ఉంటుంది. 100% అయితే ఉండదు. 90 to 95 to 100 ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 17 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 17 క్వశ్చన్ చూడండి, ఇనే ట్రాన్స్ఫార్మర్ అని ఇచ్చారు అంతే. జస్ట్ సింపుల్ చూడండి, ఆప్షన్స్ చూడండి. ఏ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఆర్ యూజువల్లీ లొకేటెడ్ ఆన్ 2 different limbs. ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఆర్ యూజువల్లీ లొకేటెడ్ ఆన్ ద సేమ్ లింబ్. సో క్వశ్చన్ చాలా బాగుందని ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే జనరల్గా ఏం చేస్తారంటే మనం చదువుకున్నప్పుడు ప్రైమరీ ఒక సైడు, సెకండరీ ఒక సైడు మనం చదువుతామండి. జస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉందనుకోండి, ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉంటే మనం చదువుకున్నప్పుడు ఏంటి, ఇది ప్రైమరీ, ఇది సెకండరీ అని చదువుతామండి. కానీ జనరల్గా వచ్చేసరికి ప్రైమరీ మీదే సెకండరీ ప్లేస్ చేస్తారు, ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేస్తారు. ప్రైమరీ ముందు ప్లేస్ చేస్తే దానిపైన సెకండరీ కూడా ప్లేస్ చేస్తారు. ఎందుకు అంటే లీకేజ్ ఫ్లక్స్ని అవాయిడ్ చేయడానికి. ఓకే, ఇది కోర్ టైప్, నేను ఎస్పెషల్లీ కోర్ టైప్లో దీన్ని మనం ప్లేస్ చేస్తాం. దీన్నే ఏమంటారు అంటే ఇంటర్లీవింగ్ వైండింగ్ అంటారు. అదే సెల్ టైప్ వచ్చేసరికి ఫస్ట్ ప్రైమరీ పెడితే దానికి ఏదైనా సెకండరీ పెడతారు, మళ్ళీ ప్రైమరీ పెడితే దానికి సెకండరీ పెడతారు. దీన్ని ఏమంటారు అంటే శాండ్విచ్ టైప్ వైండింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ కోర్ ట్రాన్స్ఫార్మర్ ఇట్ ఈస్ ద హై టెన్షన్ వైండింగ్స్ విచ్ ఈజ్ నియర్ టు కోర్. హై టెన్షన్ అని అనొచ్చు, హై వోల్టేజ్ వైండింగ్ అండి. హై వోల్టేజ్ వైండింగ్ విచ్ ఈస్ నియర్ టు ద కోర్ అండ్ లో టెన్షన్ వైండింగ్ ఈజ్ కమ్ ఓవర్ ఇట్. అంటే ఎప్పుడు కూడా కోర్కి దగ్గరలో హెచ్వి ప్లేస్ చేస్తాం, హెచ్వి పైన ఎల్వి ప్లేస్ చేస్తామండి. అలాగే ఇట్ ఈస్ ద లో టెన్షన్ వైండింగ్ విచ్ ఈస్ నియర్ టు కోర్ రివర్స్ ఇచ్చాడు. కానీ ఎప్పుడు కూడా లో టెన్షన్ వైండింగ్ ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే హెచ్వి వైండింగ్ ఏమో కోర్కి దగ్గరలో పెట్టారంట, దానిపైన ఎల్వి వైండింగ్ పెట్టారంట. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇట్ ఈస్ ద లో టెన్షన్ వైండింగ్ విచ్ ఈస్ నియర్ టు కోర్ అండ్ హై టెన్షన్ వైండింగ్ కమ్స్ ఓవర్ ఇట్. ఇలా రెండు కూడా దీనికి క్వైట్ ఆపోజిట్ ఆప్షన్లు ఇచ్చారండి. సో ఏది ఎక్కడ ప్లేస్ చేస్తారో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక వైండింగ్ తీసుకున్నాం అనుకోండి, చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టీ వైండింగ్ తాలూకా వోల్టేజ్ ఒక 11 kV తీసుకుందాం. అలాగే ఎల్వి సైడ్ ఒక 440, హెచ్వి సైడ్ ఒక ఎల్వి 11 kV కదండి, 220 kV తీసుకుందాం. ఎల్వి సైడ్ ఒక 11 kV తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోర్కి దగ్గరలో ఏటి ప్లేస్ చేస్తారు అని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. కోర్కి దగ్గరలో ఎప్పుడు కూడా
ఫస్ట్ ఎల్వి ప్లేస్ చేస్తారండి, దానిపైన మనకి హెచ్వి వైండింగ్ అనేది ప్లేస్ చేస్తారు. ఎందుకంటే ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుందండి, ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. ఎప్పుడు కోర్కు దగ్గరగా ఎల్వి ప్లేస్ చేసి దానిపైన హెచ్వి ప్లేస్ చేస్తాం. మీరు చూడండి, కోర్ అనేది ఇది కోర్ అనుకుందాం, ఇది 0 వోల్టేజ్ దగ్గర ఉంది, ఇది డైరెక్ట్గా తీసుకొచ్చి 11 kV ప్లేస్ చేశారండి. సో ఈ మధ్యలో ఇన్సులేషన్ మనం 11 kVకి సరిపడే ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ దీనిపైన నేను 220 kV పెట్టాను. అప్పుడు ఈ రెండింటికి మధ్య ఎంత అండి, నియర్లీ 209 kVకి సరిపడే వోల్టేజ్ ప్లేస్ చేయాలి, ఇన్సులేషన్ పెట్టాలి. ఇన్సులేషన్ ఎప్పుడు కూడా వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే నేను కోర్కు దగ్గరలో 220 kV పెట్టాను అనుకోండి, ఈ గ్యాప్ నేను 220 kVకి సరిపడే ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ 11 kV పెట్టాను అనుకోండి, ఈ గ్యాప్లో కూడా 29 kVకి సరిపడే ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 220 kVకి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ 209 kVకి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి. అది ఇక్కడ చూస్తే ఒక పార్ట్ మనకి 11 kV ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే ఎల్టీ అనేది దగ్గరలో ఉంది. ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, రెండో రీజన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను. రెండో రీజన్ ఏంటంటే, రెండోది ఎల్టీ వైండింగ్ హై థిక్నెస్ ఉంటుంది. సో హై థిక్నెస్ ఉన్న వైరు కోర్ దగ్గరలో ప్లేస్ చేస్తే మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ లెంత్తో మనం ఈజీగా సరిపెట్టచ్చు. లేదనుకుంటే లెంత్ ఆఫ్ ద కేబుల్ కూడా పెరిగిపోతుంది, వైండింగ్ లెంత్ కూడా పెరిగిపోతుంది. అది రీజన్ అండి. సో ఇది ఆల్రెడీ మన థియరీ వీడియోలో చెప్పడం జరిగింది, మీరు చూసుకోండి. 19 చూడండి. లాసెస్ విచ్ డు నాట్ అక్కర్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ బట్ డూ అక్కర్ ఇన్ రొటేటింగ్ ఎలక్ట్రిక్ మిషన్స్. రొటేటింగ్ ఎలక్ట్రిక్ మిషన్స్లో ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్లో ఉండవు. అవి ఏంటంటే సింపుల్ ఫ్రిక్షన్, ఎందుకంటే రొటేటింగ్ పార్ట్ లేదంటే ఫ్రిక్షన్ లాస్ ఉండదు, విండేజ్ లాస్ కూడా ఉండదు. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ హిస్టెరిసిస్ లాసెస్ కెన్ బి రెడ్యూస్డ్. హిస్టెరిసిస్ లాసెస్ ఎలా రెడ్యూస్ చేస్తారు చూడండి, బై రెడ్యూసింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద ఐరన్ కోర్ లామినేషన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, హిస్టెరిసిస్ లాస్కి ఏం చేస్తారు, ఎడ్డీ కరెంట్ లాస్కి ఏం చేస్తారు. హిస్టెరిసిస్ లాస్కి సిలికాన్ అని చెప్పాను మీకు, చూడండి. బై కంట్రోలింగ్ ద సిలికాన్ కంటెంట్ ఆఫ్ ద స్టీల్ లామినేషన్స్. సో లామినేషన్స్లో సిలికాన్ మనం కంట్రోల్ చేసుకొని కంటెంట్ మనం హిస్టెరిసిస్ లాస్ తగ్గిస్తాం. అదే ఎడ్డీ కరెంట్ లాస్ అంటే మనకి లామినేషన్ వాటి తగ్గిస్తాం. నెక్స్ట్ 21 చూడండి. ఇన్ ఏ గివెన్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ గివెన్ అప్లై వోల్టేజ్ లాసెస్ విచ్ రిమైన్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లోడ్ చేంజెస్. కాన్స్టెంట్ లాసెస్ ఏంటి అని అడిగారండి. అసలు క్వశ్చన్ మీరు ఒకసారి మొత్తం చదివితే మీకు ఈజీగా అర్థమైపోద్ది. కాన్స్టెంట్ లాస్ ఏం చెప్పాను మీకు, హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్, అలాగే కాపర్ లాస్ అనేవి వేరియబుల్ లాసెస్. నెక్స్ట్ చూడండి. ఇన్ గివెన్ ట్రాన్స్ఫార్మర్ లాసెస్ విచ్ వేరీ విత్ ద లోడ్ అంటే ఏంటండి, కాపర్ లాస్. జస్ట్ మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా అన్నీ కవర్ అయ్యేలాగా చాలా బాగా ఫ్రేమ్ చేశారండి. మ్యాక్సిమం ఇవి దాటి వెళ్ళకపోవచ్చు. 23 క్వశ్చన్ చూడండి. స్ట్రాండెడ్ కండక్టర్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ యూజ్డ్ ప్రైమర్లీ. స్ట్రాండెడ్ టైప్ కండక్టర్స్ అనేవి దేనికి వాడతారు ప్రైమర్లీ అంటే, జస్ట్ ఏం లేదండి, స్ట్రాండెడ్ టైప్ ఎందుకు వాడతారంటే ఎడ్డీ కరెంట్ లాస్ని తగ్గించడం కోసం వాడతారు. కరెంట్ లాస్ కాదు, ఎడ్డీ కరెంట్ను తగ్గించడం కోసం వాడతారు. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ స్ట్రాండ్స్ ఇన్ ఏ స్ట్రాండెడ్ కండక్టర్. ఆ కండక్టర్ చూడండి, అంటే స్ట్రాండ్స్ అంటే ఏం కాదండి, డిఫరెంట్ ఇలాగా కండక్టర్ అనేది ఇలా ఉంటాయి అనమాట. జస్ట్ ఇలా లీవ్స్ ఇలా ఉంటాయి, డిఫరెంట్ ఇలాగ స్ట్రాండ్స్ రూపంలో. ఇవి ఎలాగ ఉంటాయంటే ఇలాగ, అంటే ట్రాన్స్పోజిషన్ జరిగి ఉంటాయి. జస్ట్ మీకు ఇలా మీరు చూసారంటే బండిల్ చేసినట్టు ఉంటాయి అన్నమాట. అవి దేనికి అని అడగడం జరిగింది. ఎందుకంటే ఆప్షన్స్ చూడండి. టు గివ్ బెటర్ ఫ్లెక్సిబిలిటీ టు ద కండక్టర్, టు మేక్ ఆల్ స్ట్రాండ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ కాదు, టు మేక్ ఆల్ స్ట్రాండ్స్ టు హ్యావ్ సేమ్ ఇంపిడెన్స్ సో దట్ ఆల్ స్ట్రాండ్ క్యారీ సేమ్ కరెంట్ క్యారీ చేయాలంటే సేమ్ ఇంపిడెన్స్ ఉండాలి. కాబట్టి అవి మనం అలాగా ట్విస్ట్ చేస్తారు, అంటే ట్రాన్స్పోజిషన్ చేస్తారంటే పొజిషన్స్ మారుస్తారనమాట. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి. 25 క్వశ్చన్. ఫర్ గివెన్ అప్లైడ్ వోల్టేజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్. ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అని అడిగారండి. మీకు దీని గురించి మన వీడియోలో ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం లేదండి, ఇక్కడ యాక్చువల్గా ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు V/F అండి. ఇక్కడ ఏం చేశారంటే ఫ్రీక్వెన్సీ ఒక్కటే ఇంక్రీజ్ చేశారు. అంటే ఏంటి, V/F రేషియో నాట్ కాన్స్టెంట్. V/F రేషియో మారిపోయింది.
సో ఎప్పుడైతే V/F రేషియో మారిపోయిందో మనకి ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి చేంజ్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, మన వీడియో ఆల్రెడీ చెప్పడం జరిగింది ట్రాన్స్ఫార్మర్ ప్రాసెస్లో, మీరు కావాలంటే అక్కడ చూడండి. ఓకే, ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి సేమ్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి కూడా చెప్పేస్తాను చూడండి. ఎడ్డీ కరెంట్ లాసెస్ ప్రపోర్షనల్ టు ఎలా ఉంటాయి అంటే, అసలు ఎడ్డీ కరెంట్ లాస్ అంటే ఏంటి? B స్క్వేర్ F స్క్వేర్ T థిక్నెస్ ఇంటూ వాల్యూమ్ ఉండే. సో థిక్నెస్ కూడా స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ B అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై యూనిట్ ఏరియా కదా. సో దీన్ని మనం ఫ్లక్స్ అని రాసుకోవచ్చు. ఫ్లక్స్ అంటే మళ్ళీ V/F అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే Bని V/F హోల్ స్క్వేర్ ఇంటూ F స్క్వేర్, థిక్నెస్ వాల్యూమ్ వదిలేయండి. ఇక్కడ మీరు చూస్తే F స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎడ్డీ కరెంట్ లాస్ ప్రపోర్షనల్ టు ఎలా ఉన్నాయండి? V స్క్వేర్. ఎప్పుడు V/F ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఈ కండిషన్లో ఏమవుతుందండి? ఈ కండిషన్లో నేను ఏం చేస్తున్నాను? V/F నాట్ కాన్స్టెంట్. V/F కాన్స్టెంట్గా ఉంటే ప్రపోర్షనల్ టు చిన్న కరెక్షన్ అండి మీకు. అలా కాకుండా మీకు డైరెక్ట్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ ఒక ప్రాబ్లం రూపంలో కన్వర్ట్ చేస్తాను చూడండి. ఫర్ ఎ గివెన్ అప్లైడ్ వోల్టేజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లైడ్ వోల్ట్. అంటే వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 230 ఉందనుకోండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 50 Hz అనుకుందాం. ఈ ఫ్రీక్వెన్సీని ఏం చేశారు? ఇంక్రీజ్ చేశారు. ఎంతకీ? ఫర్ ఎగ్జాంపుల్ 100కి ఇంక్రీజ్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏమవుతాయి అని అడిగారు. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏమవుతాయని అడిగారు. ఓన్లీ ఎడ్డీ కరెంట్ గురించి అడిగారండి. ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాసెస్ మనకు తెలుసు ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇప్పుడే చెప్పాను, V/F అంటే B స్క్వేర్ని V/F అని రాస్తున్నాను. V/F స్క్వేర్ ఇంటూ F స్క్వేర్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ V1 అంటే ఎంత అండి? V1 అంటే 230. అలాగే ఇది WE1 అనుకుందాం. ఎడ్డీ కరెంట్ లాస్ 1 అనుకుందాం. సో 2/230 బై ఫ్రీక్వెన్సీ ఎంత? F హోల్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50 స్క్వేర్. సెకండ్ టర్మ్లో నేను ఏం చేశానంటే 230 వోల్టేజ్ ఉంచాను, ఫ్రీక్వెన్సీని 100కు పెంచాను. సో 230/100 ఇంటూ హోల్ స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్. ఇప్పుడు మీరు చూస్తే ఈ 50 స్క్వేర్ ఈ 50 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 100 స్క్వేర్ ఈ 100 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు ఏమైందండి? ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి ప్రపోర్షనల్ టు వోల్టేజ్ స్క్వేర్లో ఉంది. ఎప్పుడు? V/F అనేది కాన్స్టెంట్గా మనం మెయింటైన్ చేయలేనప్పుడు. ఇక్కడ మీరు చూస్తే ఫర్ గివెన్ అప్లై వోల్టేజ్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఒకటి ఇంక్రీజ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఎడ్డీ కరెంట్ లాస్ ఎక్కడ చేంజ్ అవుతున్నాయా? చేంజ్ అవ్వట్లేదు. సో ఎడ్డీ కరెంట్ లాస్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. కొద్దిగా టిపికల్ క్వశ్చన్ అండి, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే మళ్ళీ చూడండి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ 26 చూడండి. ఫర్ గివెన్ అప్లైడ్ వోల్టేజ్ ద ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్, అంటే ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఎడ్డీ కరెంట్ లాస్ ఎలా మారుతాయి అని అడిగారు. సెకండ్ ఏంటి? హిస్టెరిసిస్ లాస్ ఎలా మారుతాయి అని మనకు అడిగారు. సేమ్ హిస్టెరిసిస్ లాస్ ఫార్ములా ఏంటండి? మనం ఆల్రెడీ మీకు వీడియో క్లాస్లో చెప్పాను. హిస్టెరిసిస్ లాస్ PHRWH ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V ఇంటూ F ఇంటూ B మ్యాక్సిమం 1.6 అండి. సో దీన్ని ఎలా రాయొచ్చు? Bని V/F అని రాయొచ్చు. సో V/F పవర్ 1.6 ఇంటూ F అనమాట. ఇక్కడ మీరు చూస్తే F డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేయలేమండి. సో దీన్ని ఏం చేయొచ్చు? V/1.6 బై F పవర్ 0.6. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీని ఏం చేశాడు? ఇంక్రీజ్ చేశాడు. ఇక్కడ మీరు చూస్తే ఎడ్డీ కరెంట్ హిస్టెరిసిస్ ప్రపోర్షనల్ టు V/1.6 బై F పవర్ 0.6. ఇక్కడ ఏమైంది? ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేశాడు. ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు హిస్టెరిసిస్ లాసెస్ ఏమవుతున్నాయండి? తగ్గుతున్నాయి అన్నమాట. అంటే ఓన్లీ ఫ్రీక్వెన్సీని మార్చాలి. ఓన్లీ ఫ్రీక్వెన్సీ, వోల్టేజ్ మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు. సో దీనికి ఆన్సర్ C. అర్థమైంది అనుకుంటున్నానండి. కొద్ది కష్టమే, ఒక 2 times చూడండి. అందుకే మన ట్రాన్స్ఫార్మర్ లెక్చర్ వీడియోస్ మీరు ఫుల్గా చూస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. అక్కడ కొన్ని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూడండి. క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ఐరన్ కోర్ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ సర్క్యులర్. దిస్ ఈజ్ డన్
అప్రాక్సిమేట్లీ సర్క్యులర్ షేప్లో తీసుకొస్తాం. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఈజీ టు అసెంబుల్ సర్క్యులర్ ఐరన్ కోరా, ఇట్ ఈస్ ఈజీ టు ప్రిపేర్ సర్క్యులర్ కాయిలా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ టెండ్ టు మేక్ ద కాయిల్ సర్క్యులర్. సో ఆప్షన్ ఏంటంటే సి అండి. నెక్స్ట్, స్పేసర్స్ ఆర్ ప్రొవైడెడ్ బిట్వీన్ ఎడ్జసెంట్ కాయిల్స్. ఎడ్జసెంట్ కాయిల్స్ మధ్య స్పేసర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అంటే కూలింగ్ ఆయిల్ ఈజీగా ఫ్లో అవడం కోసం చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నామండి. మీరు ఈ వీడియోని 2-3 టైమ్స్ చూస్తే మీకు క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా గుర్తుండిపోతే ఎగ్జామ్లో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. వీడియో లెంత్ అవుతుందండి, అయినా కానీ కంటిన్యూ చేస్తాను. ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 29వ క్వశ్చన్ చూడండి. వెన్ ఏ ఫాల్ట్ టేక్ ప్లేస్ ఇన్ ఏ సిస్టమ్ ద ఫస్ట్ టు ఆపరేట్. ఫాల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏట్ ఆపరేట్ అవుతుంది అంటే ఫస్ట్ రిలే ఆపరేట్ అవుతుందండి. ఇప్పుడు కూడా ఫస్ట్ రిలే ఆపరేట్ అవుద్ది. రిలే ఆపరేట్ అయ్యాక సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, బుకోల్స్ రిలే ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. బుకోల్స్ రిలే చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ ఇంటర్నల్ ఫాల్ట్స్కి బుకోల్స్ రిలే అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, బుకోల్స్ రిలే ఈజ్ యూజ్డ్ విత్ ట్రాన్స్ఫార్మర్ విత్ కన్జర్వేటివ్ ట్యాంక్ ఉంటేనే అవుతుందండి. సో ఇది ఏంటంటే కన్జర్వేటివ్ ట్యాంక్ని ట్రాన్స్ఫార్మర్ మెయిన్ ట్యాంక్కి మధ్యలో కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్, ప్రొటెక్షన్ డివైస్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్ ఎగ్నెస్ట్ ఓవర్ వోల్టేజెస్. సో ఇది ఆల్రెడీ మనం పేపర్ డిస్కషన్లో చెప్పాను మీకు. లైట్నింగ్ అరెస్ట్ వాడతారు. 33 చూడండి. ప్రొటెక్షన్ డివైస్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఎగ్నెస్ట్ లైటింగ్. బిల్డింగ్ చూడండి, ప్రొటెక్షన్ డివైస్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఎగ్నెస్ట్ లైటింగ్. ఇక్కడ ఏంటంటే లైట్నింగ్ కండక్టర్ అని ఉంటుందండి, లైట్నింగ్ కండక్టర్. ఓకే, నెక్స్ట్, ద కోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మేడప్ ఆఫ్. ఫస్ట్ ఇవ్వాల్సిన క్వశ్చన్ అండి, లాస్ట్లో ఇచ్చారు. ద కోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ అనమాట. ఓకే, సిలికాన్ ఎందుకు యాడ్ చేస్తారంటే దాని తాలూకు కండక్టివిటీ తగ్గించడం కోసం. ఓకే, నెక్స్ట్, ద కన్జర్వేటర్ ఈజ్ యూజ్డ్ ఇంక్రీజ్ ద ఆయిల్ కంటెంట్ టేక్ అప్ ద ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. ఆయిల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఇది తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్, ద కాపర్ లాసెస్ ఎట్ ఆఫ్ లోడ్ విల్ బి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూస్తే కాపర్ లాస్ అంటే మామూలుగా ఏంటంటే మనకు తెలిసి కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పీసీ. కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ ఆర్. ఫుల్ లోడ్ అనుకోండి I ఈజ్ ఈక్వల్ టు I తీసుకుంటాం. ఒకవేళ ఆఫ్ లోడ్ అనుకోండి పీసీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ లోడ్లో కరెంట్ కూడా ఆఫ్ ఉంటుంది కాబట్టి 1/2I² ఇంటూ ఆర్. దీన్ని ఏమని రాసుకోవచ్చండి, 1/4 ఇంటూ I²R. సో ఈ I²R అంటే ఏంటి, కాపర్ లాస్ అంటే 1/4 టైమ్స్ అవుతుంది అనమాట. సో ద కాపర్ లాస్ ఎట్ ఆఫ్ లోడ్ 1/4. అదే కాపర్ లాస్ ఎట్ 1/3 అంటే 1/9 టైమ్స్ అయిపోతుంది అనమాట. I² తీసుకుంటాం ఎందుకంటే లాసెస్ కాబట్టి. నెక్స్ట్, 37 చూడండి. ద ఓపెన్ సర్క్యూట్ టూల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇండికేట్స్. ద ఓపెన్ సర్క్యూట్ క్వశ్చన్ చిన్న జాగ్రత్తగా క్వశ్చన్ వినండి. ఓపెన్ సర్క్యూట్ టూల్ అన్నారు. యాక్చువల్ ఓపెన్ సర్క్యూట్లో మనకి ఏంటి ఇండికేట్ చేస్తుంది అంటే ఓపెన్ సర్క్యూట్ అంటేనే ఐరన్ లాస్ అనమాట, షార్ట్ సర్క్యూట్ అంటే కాపర్ లాస్. నెక్స్ట్ 38 చూడండి. టూ ట్రాన్స్ఫార్మర్స్ ప్యారలల్ ఆపరేషన్కి వస్తాము. టూ ట్రాన్స్ఫార్మర్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్ విల్ షేర్ ద లోడ్ డిపెండ్ ఆన్ దేర్. సో రెండు ప్యారలల్ ఉన్నప్పుడు అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పర్ యూనిట్ ఇంపిడెన్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్, ద ఆయిల్ యూజ్డ్ ఇన్ స్మాల్ ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్. స్మాల్ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ దేనికి, ఇన్సులేషన్ అండ్ కూలింగ్ రెండింటికి కూడా మనం వాడతాం. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి. ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. మీ పేపర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఏంటి అంటే కాపర్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్. కాపర్ లాసెస్కి మనం ఐరన్ లాస్ ఈక్వల్ చేయాలి. ఓకే, నెక్స్ట్, అది ఎందుకని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. 41 చూడండి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇన్ ప్యారలల్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ రిగార్డ్ పొలారిటీ. అంటే ఇన్కరెక్ట్ పొలారిటీ ఉంటే ఏటని అడిగారు. ఇన్కరెక్ట్ పొలారిటీ విల్ రిజల్ట్ ఇన్ డెడ్ షార్ట్ సర్క్యూట్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ విల్ నాట్ షేర్ ద లోడ్ ఇన్ ప్రపోర్షన్ టు దర్ KVA రేటింగ్. అలాగే పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ టూ ట్రాన్స్ఫార్మర్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ కామన్ లోడ్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఇక్కడ మీరు చూస్తే ఇన్కరెక్ట్ పొలారిటీ ఉంటే డెడ్ షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది, ప్యారలల్ ఆపరేషన్లో ఉంటుంది ఇది. నెక్స్ట్, ద హమ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజువల్లీ చాలా ఇంపార్టెంట్. హమ్ దేనికంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్. ఓకే, మ్యాగ్నెటోస్ట్రిక్షన్ వల్ల మనకి హమ్మింగ్ వాయిస్ అనేది వస్తుంది. 42 అయిపోయింది. 43
In transformer, the voltage induced in the secondary winding must always be 90 degrees out of phase with. దేనికి అవుట్ ఆఫ్ ఫేస్ విత్ ఉంటుందంటే ప్రైమరీ వోల్టేజ్కి 90 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటుందండి. ఓకే, అలాగే ప్రైమరీ ఇండ్యూస్డ్ వోల్టేజ్, సెకండరీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ సేమ్ ఉంటాయి, కానీ ప్రైమరీ అప్లై వోల్టేజ్ మటుకు 90 డిగ్రీస్ లాగిలో ఉంటుంది, అంటే ఫేస్ డిస్ప్లేస్మెంట్ 90 ఉంటుంది. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ యోక్ ఈస్ యోక్ ఏరియా ఎంత ఉంటుందని అడిగారు. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అండి. 20% గ్రేటర్ దాన్ ద ఏరియా ఆఫ్ లిమ్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ కూలింగ్ ఫర్ లార్జ్ ట్రాన్స్ఫార్మర్. మనకి టైప్ ఆఫ్ కూలింగ్ మీరు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. ఆయిల్ న్యాచురల్ ఆయిల్తో అయిపోద్ది, అలాగే ఎయిర్ న్యాచురల్తో అయిపోద్ది. అలాగే ఆయిల్ న్యాచురల్, ఎయిర్ ఫోర్స్, అంటే ఆయిల్ న్యాచురల్గా సర్క్యులేట్ అవుతుంది, ఎయిర్కి మనం ఫోర్స్ ఇచ్చి కూలింగ్ చేస్తాం. అలాగే ఆయిల్ ఫోర్స్, ఎయిర్ న్యాచురల్, అలాగే ఆయిల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇది రేటింగ్ పెరిగే కొలది ఇది మారుతూ ఉంటుంది. లాస్ట్కి ఫైనల్గా ఆయిల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అనేది ఎక్కువ. సో ఓఎఫ్ ఆయిల్ ఫోర్స్ అండి ఇది. సో ఆప్షన్ సి మనం రైట్ ఆన్సర్. ఫర్ లార్జ్ గేట్ అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆయిల్ ఫోర్స్ మనం వాడాలి కాబట్టి ఓఎఫ్బి. నెక్స్ట్ ద కెమికల్ కంటైన్స్ ఇన్సైడ్ బ్రీదర్లో ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను సిలికా జెల్. నెక్స్ట్ ద ఫైర్ పాయింట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. ట్రాన్స్ఫార్మర్కి ఫైర్ పాయింట్ ఉంటుంది, ఫ్లాష్ పాయింట్ ఉంటుంది, అది ఎంత అని అడిగారండి. సో ఎప్పుడు కూడా ఫైర్ పాయింట్ అనేది ఫ్లాష్ పాయింట్ కానీ ఎక్కువ ఉండాలి. సో 25% అబోవ్ ఉంటుంది. నెక్స్ట్ 48 ద టైప్ ఆఫ్ ఆయిల్ విచ్ ఈస్ సూటబుల్ యాజ్ ట్రాన్స్ఫార్మర్లో సూటబుల్ అయ్యే ఆయిల్ ఏంటంటే, ఆయిల్ వాడేది ట్రాన్స్ఫార్మర్లో మనం వాడేది మినరల్ ఆయిల్ అండి. మినరల్ ఆయిల్స్ వాడతారు ట్రాన్స్ఫార్మర్ వాడి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సులేటింగ్ ఆయిల్ దాని పేరు మినరల్ ఆయిల్ అంటారు. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ షుడ్ బి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ తాలూకు డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఎంత అని అడిగారు. ఇది రేటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది మనకి ట్రాన్స్ఫార్మర్ ఆపరేటింగ్ వోల్టేజ్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఇచ్చింది 10 kV, కానీ ఇది యాక్చువల్గా రేటింగ్ మీద ట్రాన్స్ఫార్మర్ ఏ రేటింగ్ దగ్గర ఆపరేట్ చేస్తున్నాము, అది 80 MVA ట్రాన్స్ఫార్మరా లేదంటే 110 MVA ట్రాన్స్ఫార్మర్, దాని మీద డిపెండ్ అవుతుంది. జనరల్గా క్వశ్చన్ అడిగితే 10 kV. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ఆయిల్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ మినరల్. ఏ మినరల్ టైప్ ఆయిల్ వాడతారంటే సింథటిక్ ఆయిల్స్ వాడతారు. ఓకే, మినరల్ ఆయిల్ వాడతారు, అదేంటి ఏ టైప్ అంటే మనకి సింథటిక్ ఆయిల్స్. నెక్స్ట్ 51 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ పైన ఆప్షన్ కింద ఉన్నాయి. ద ఫార్మేషన్ ఆఫ్ స్లడ్జ్ ఇన్ ద ఆయిల్ డ్యూ టు. ఆయిల్లోని స్లడ్జ్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, చూడండి ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనకి జనరల్గా ఆయిల్ హీటు కూల్ చేస్తున్నప్పుడు మనకి ఫామ్ అవుతుందండి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 52 చూడండి. ద ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ విల్ బి. ఇందుకు వచ్చింది క్వశ్చన్ సేమ్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఎఫిషియన్సీ అన్నది నియర్లీ 100 ఉంటుంది. 53 చూడండి. కామనల్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. చూడండి ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ మోర్ దెన్ ఆల్ డే ఎఫిషియన్సీ. ఆల్ డే ఎఫిషియన్సీ వేరు, నార్మల్ ఎఫిషియన్సీ వేరండి. మీకు ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో మీకు చెప్పాను, లెస్ దెన్ ఆల్ డే ఎఫిషియన్సీ ఉంటుంది. 54 చూడండి. ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ స్మాల్ కరెక్షన్ అండి. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ ఎఫిషియన్సీ అనేది కామనల్ కాదు. కమర్షియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు కూడా కమర్షియల్ ఎఫిషియన్సీ లెస్ దాన్ కాదండి, మోర్ దాన్ ఉంటుందండి. సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యాం. ఎనర్జీ ఎఫిషియన్సీ కన్నా కమర్షియల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎందుకంటే మనకి ఈ ఇవన్నీ కమర్షియల్ అంటే మెయిన్ ట్రాన్స్ఫార్మర్లు వస్తాయండి. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు కూడా మ్యాక్సిమం లోడ్ దగ్గర ఆపరేట్ అవుతాయి. ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు కూడా మీకు 75% ఆ లోడ్ దగ్గర ఆపరేట్ చేస్తే మనకి ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. మీరు చూసారనుకోండి, ఎఫిషియన్సీకి లోడ్కి గ్రాఫ్ గీస్తే ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇది నియర్లీ 75% ఉంటుందండి. ఈ లోడ్ దగ్గర మనకి ఎక్కువ ఎఫిషియన్సీ వచ్చేలాగా డిజైన్ చేస్తాం. అది కమర్షియల్ ఎఫిషియన్సీ అంటే ఏం కాదండి, వాళ్ళు జనరేటింగ్ స్టేషన్ దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి చూసారా, అవండి. అవి ఎప్పుడు కూడా వాటి మీద ఎప్పుడు లోడ్ ఉంటుంది, మ్యాక్సిమం లోడ్ చేసే ఉంటారు. అదే మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి మార్నింగ్ 6 to 10 ఒకలాగా లోడ్ ఉంటుంది, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 ఒకలాగా లోడ్ ఉంటుంది. ఈ టైంలో లోడ్ తగ్గిపోతుందండి. సో ఆ టైంలో
మన 75% లోడ్ ఉండదు ట్రాన్స్ఫార్మర్ మీద. సో అప్పుడు మనకి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది అనమాట. సో కమర్షియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మోర్ దెన్ ఆల్రెడీ ఎఫిషియన్సీ అనమాట. నెక్స్ట్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ కెపాసిటీ లోడ్ విల్ బి. కెపాసిటీ లోడ్ ఉన్నప్పుడు జనరల్గా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, జీరో కూడా ఉంటుందండి. అది ఏంటంటే మనం కరెక్ట్గా చెప్పలేము. అదే జనరల్గా కెపాసిటీ లోడ్ ఉన్న పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని ఇస్తే మటుకు ఆప్షన్ సి పెట్టాలి. లేదంటే అన్ని కెపాసిటీ లోడ్కి కూడా మళ్ళీ పాజిటివ్ ఉంటుంది. మీకు ఎలాగ ఉంటుందంటే మీరు డ్రా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి, బాగాలేదు ఇది. డ్రా చేస్తే ఎలాగ ఉంటుందంటే ఎఫిషియన్సీ మీరు డ్రా చేసినప్పుడు ఇది ఎక్స్, ఇది వై యాక్సెస్ తీసుకుంటాం కదండి. తీసుకుని మనం ఎఫిషియన్సీ డ్రా చేసినప్పుడు కర్వ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా ల్యాగు, ఇదంతా లీడు, ఇది లీడు, ఇదేంటంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఖచ్చితంగా పాజిటివ్ ఉంది. ఏంటి రెగ్యులేషన్. ఇదంతా లీడింగ్లో చూడండి, ఈ పార్టు ఇదంతా మళ్ళీ పాజిటివ్, ఇక్కడ జీరో అయ్యింది, మళ్ళీ ఇక్కడ నెగిటివ్ అయ్యింది. అంటే మీరు ఇందులో మీరు చూస్తే పాజిటివ్ ఉంది, జీరో ఉంది, నెగిటివ్ ఉంది కెపాసిటీకి వచ్చేసరికి. సో కంప్లీట్ పాజిటివ్ చెప్పడం, కంప్లీట్ నెగిటివ్ చెప్పడం. కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి మనం పాజిటివ్కి వెళ్ళాలి. నెక్స్ట్ సెకండరీ ఆఫ్ సిటీ ఈజ్ ఆల్వేస్ షార్ట్ సర్క్యూటెడ్ త్రూ లో రెసిస్టెన్స్ అమ్మీటర్ ఆర్ లో రెసిస్టెన్స్. ఎందుకు అంటే చూడండి ఆప్షన్లు ఏమి ఇచ్చారు. టు గెట్ ఏ యాక్యురేట్ రీడింగ్, టు అవాయిడ్ ఎక్సెసివ్ కరెంట్ ఇన్ ప్రైమరీ, బికాస్ the imposed primary MMF will set up an abnormally high flux in the core, which will produce excessive core loss with high heating and high voltage across the secondary winding of the transformer. మీకు ఆల్రెడీ చెప్పాను, సెకండరీ వైండింగ్లో ఎక్కువ వోల్టేజ్ ఇండ్యూస్ చేయి అది మనకి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఆప్షన్ ఇచ్చారంటే బికాస్ ద కరెంట్ ఈజ్ ఇన్ ద ప్రైమరీ నాట్ డిటర్మిన్ ద లోడ్. ఇది కాదండి. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం అప్ టు నియర్లీ 56 క్వశ్చన్స్ ఇది ఎక్స్క్లూజివ్గా ఏదైతే మన ఐటీఐ సిలబస్ బేస్ చేసుకునే వచ్చిన క్వశ్చన్స్ అండి. సో మీకు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.